వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. తద్వారా వానాకాలంలో అకస్మాత్తుగా వచ్చే వర్షాల నుండి ధాన్యాన్ని కాపాడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. 2025-26 వానాకాలం సీజన్లో డిఆర్డీఏ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించబోయే సిబ్బందికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వీవోల అధ్యక్షురాళ్లకు మరియు వీవోఏలకు టీటీడీసీలోని జిల్లా మహిళా సమాఖ్య సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, తద్వారా వానాకాలంలో అకస్మాత్తుగా పడే వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు పీపీసీలో ధాన్యం పోసిన వెంటనే వారి పేర్లు సీరియల్ బుక్లో నమోదు చేసి వారికి సీరియల్ నెంబర్ ఇవ్వాలని సూచించారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాల ప్రకారం తేమ శాతం సరైన స్థాయిలో ఉన్నప్పుడే తూకం వేయాలని తెలిపారు. రైతుల వద్ద నుంచి పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, వాడుకలో ఉన్న రైతు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మినప్పుడు ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధర ప్రకారం గ్రేడ్ ఏకు 2,389 రూపాయలు, కామన్ గ్రేడ్కు 2,369 రూపాయలు, సన్నధాన్యానికి అదనంగా 500 రూపాయలు ఇవ్వబడతాయని వివరించారు. రైతులు తమ వరిధాన్యాన్ని పీపీసీకి తీసుకురావడానికి ముందు ప్యాడీ క్లీనర్ ద్వారా తూర్పార పట్టించి తాలు, మట్టి పెళ్లలు లేని ధాన్యం మాత్రమే తీసుకురావాలని సూచించారు. పీపీసీలో రిజిస్ట్రేషన్ సీరియల్ క్రమంలో ఎఫ్ఏక్యూ ప్రమాణాల ప్రకారం తేమ శాతం 17% లోపు ఉండే తాలు మరియు మట్టి పెళ్లలు లేని ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. అలా చేయని పక్షంలో ధాన్యం రిజెక్ట్ అయితే పీపీసీకే బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. ఏఈఓలు ఎఫ్ఏక్యూ సర్టిఫికేట్ ఇచ్చిన ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలి మరియు తప్పనిసరిగా సర్టిఫికేట్ అనంతరం మాత్రమే మిల్లులకు ధాన్యం పంపించాలి అని సూచించారు. ప్రతి రైతు నుండి 1 ఎకరాకు గరిష్టంగా 32 క్వింటాళ్ల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. పీపీసీలో రైతులు పోసే ధాన్యం రాశులు 150 నుండి 200 బస్తాల మధ్యలో ఉండేలా చూడాలని తెలిపారు. హమాలీ ఛార్జీలు క్వింటాకు జిల్లా యంత్రాంగం నిర్ణయించిన 45 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని, కానీ రైతుల నుండి అదనపు డబ్బులు కానీ ధాన్యం కానీ తీసుకోరాదని స్పష్టం చేశారు. ధాన్య తూకం ప్రతి బస్తాకు 40 కిలోల 700 గ్రాములు మాత్రమే వేయాలని సూచించారు. గన్నీ బ్యాగుల బాధ్యత చూసే సభ్యురాలు పీపీసీకి బ్యాగులు రాగానే వాటిని లెక్కించుకోవాలని, లారీ మిల్లులో ధాన్యం అన్లోడ్ అయిన మరుసటి రోజు సంబంధిత సభ్యురాలు వెళ్లి ట్రక్ చిట్ తీసుకురావాలని తెలిపారు. ట్యాబ్ ఆపరేటర్ ట్రక్ చిట్ అందుకున్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి మరుసటి రోజు బిల్లు సమర్పించాలని అన్నారు. రైతులకు బిల్లుల చెల్లింపులో ఎటువంటి ఆలస్యం లేకుండా సమయానికి చెల్లింపులు జరపాలని స్పష్టం చేశారు. కొనుగోలు కమిటీ సభ్యులు తమ విధులు మరియు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శేఖర్ రెడ్డి కోరారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ శ్రవణ్ కుమార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, డిపిఎం వీరయ్య, ఏపీఎం బి చంద్రశేఖర్, డిపిఎంలు, జిల్లాలోని ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.